వెల్కమ్ టు ఫెయిత్ టాక్స్. ఈ ఫెయిత్ టాక్స్ కార్యక్రమానికి ప్రత్యేకమైన స్వాగతాన్ని తెలియజేస్తున్నాము. ఇటీ కార్యక్రమంలో తమ యొక్క అమూల్యమైన ఆలోచన విధానాన్ని, తమ యొక్క సేవా పరిచర్యకు సంబంధించిన కొన్ని విషయాలను మనతో పంచుకోవడానికి మన మధ్యలో గొప్ప దైవజనులు ఉన్నారు. విద్యావేత్తగా, సామాజిక సంఘ సంస్కర్తగా, తెలంగాణ ఇండిపెండెన్స్ బిషప్స్ హెడ్గా, అదేవిధంగా అనేక ఆర్గనైజేషన్స్లో వారి యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు తెలియజేస్తూ వారికంటూ ఒక ప్రత్యేకమైన లెగసీని క్రియేట్ చేసుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి దైవజనులు బిషప్ సింగమన్న గారు మనతో ఉన్నారు. వారికి ప్రత్యేకంగా నీశ్వరం పక్షంన స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. ఇక్కడికి రావటం సంతోషం. ముఖ్యంగా నీశ్వరం, మీ పరిచర్య, మీ రేడియో ద్వారా జరిగే పరిచర్య, ఇప్పుడు కొత్తగా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద జరుగుతున్న పరిచర్య చాలా అద్భుతమైనటువంటిది, చాలా గొప్ప విజన్తో మీరు చేస్తున్నటువంటిది. మరి మీ తండ్రి గారు రెవరెండ్ వాసమల్ల జాన్సన్ గారు వారి లెగసీని కంటిన్యూ చేస్తూ మీరు మిరియం గారు చేస్తున్న ఈ పరిచర్యలను మేము దీవిస్తున్నాం, సంతోషపడుతున్నాం ఇక్కడికి రావటాన్ని బట్టి. గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. Thank you so much, Anna. Anna, as you said, I know from a long time, but the way I saw you regarding the ministry కానివ్వండి, సోషల్ రిఫర్మేషన్స్ కానివ్వండి, అంటే అది అందరికీ ఉండదు. ఒక విభిన్నమైన దృక్పథాన్ని కలిగి మీరు ఆ పరిచర్యను కొనసాగిస్తున్నారు. సో యూ ఆల్సో కమ్స్ ఫ్రమ్ పాస్టర్స్ ఫ్యామిలీ, దట్ లెగసీ యూ హ్యావ్. ఇంత పెద్ద లెగసీని మీరు కంటిన్యూ చేసేటప్పుడు మీ పరిచర్య యొక్క విజన్ ఏంటి, దాని మిషన్ని మీరు ఎలా ఇప్పుడున్న పరిస్థితులలో దాన్ని ఎలా ముందుకు కొనసాగిస్తున్నారు? సో ఐ వాంట్ టు నో అబౌట్ యువర్ విజన్ అండ్ ద మిషన్ యు ఆర్ డూయింగ్. థ్యాంక్ యూ. విజన్ ఈస్ ఆఫ్ కోర్స్ వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. ఎస్, విజన్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. మన జీవితాల్లో అది ముఖ్యమైనది. నా జీవితంలో నేను 1984లో రక్షించబడ్డాను. 1984. ఓకే. నాకు చాలా వేరే ఆశలు ఉండేటివి, వేరే రంగాలలో పైకి రావాలన్న దృక్పథంతో ఉంటిని. రాజకీయ రంగంలో చాలా గట్టిగా పనిచేశాను. తర్వాత క్రికెటర్గా చాలా ఇష్టంగా క్రికెట్ ఆడేవాడిని. పెద్ద పెద్ద ప్లేయర్స్తో క్రికెట్ ఆడాను. పెద్ద స్థాయిలో ఆర్కెస్ట్రా నడిపించాను. పెద్ద స్థాయిలో పబ్లిక్ లైఫ్లో ఉంటూ చర్చ్ మినిస్ట్రీ లేదా చర్చికి సంబంధించిన దాంట్లో అసలు అడుగు పెట్టొద్దని నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాను. ఓకే. బట్ దేవుడు మ్యూజిక్ అండర్ ప్యాషన్ కాబట్టి ఆ మ్యూజికల్ ప్రోగ్రామ్ చూడడానికి పోతే గాస్పల్ సింగింగ్ టీమ్ అనేది వచ్చినప్పుడు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో దెన్ గాడ్ కాల్డ్ మీ ఫర్ ఈ సర్వీసెస్ వచ్చినప్పుడు ఫస్ట్ నుండి కూడా నాకు మనుషులందరినీ ఒక రకంగా చూడటము, ప్రేమించటము, అందరితో స్నేహం చేయటము, అది నా జీవితంలో భాగం అయిపోయింది. దట్ ఇంప్లాంటెడ్ ఇన్ మై బీయింగ్. ఓకే. బిషప్ సింగం అంటే ఈజ్ విత్ ఎవ్రీబడి. ఈజ్ అ ఫ్రెండ్లీ పర్సన్, ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ఆల్, ఆర్ ఈ లవ్స్ పీపుల్. దాట్స్ మై నేచర్. చిన్నప్పటి నుంచి కూడా అదే నేచర్తో నేను ఉంటిని. సో నాకు ఎక్కడైనా ఏమనిపించిందంటే మనుషులలో తేడాలు, మతాల ద్వారా విడిపోవటాలు చూడటము, కులాల ద్వారా విడిపోవటాలు చూడటము, తర్వాత ఈర్ష్యలు, కక్షలు ఇవన్నీ చూసినప్పుడు నేను నా మనస్తత్వాన్ని దేవుడు అట్లనే ఉంచి ఏ విషయాలలో అయితే నేను భారము కలిగి బాధతో ఉన్నానో ఆ విషయాలు నేను అట్లనే ఉంచి నన్ను పిలిచాడు. ఓకే. అది నేను వెరైటీగా కనబడడానికి కారణం. ఓకే. నాలో పొలిటికల్ లిబరేషన్ గురించి పనిచేసేటువంటి వ్యక్తిని అట్లనే ఉంచాడు. నాలో సోషల్ జస్టిస్ కొరకు మాట్లాడే వ్యక్తిని అట్లనే ఉంచాడు. నాలో ఒక యంగ్ టాలెంట్ని గుర్తించి ఒక స్పోర్ట్స్ మ్యాన్ లాగా, పిల్లలతో పిల్లవాళ్ళలాగా, పెద్దలతో పెద్దోళ్ళలాగా ఉండేటువంటి వ్యక్తిత్వాన్ని అట్లనే ఉంచి లిబరేషన్ గురించి పనిచేస్తూ కల్చరల్ ఆస్పెక్ట్స్లో పెద్దలతో ఇరబోయి ఏవైతే నేను దేవుడు పిలవక ముందు కలిగి ఉన్నానో వాటన్నిటిని ఉంచి పిలిచి వాటిని పాలిష్ చేసి ఆయన నడిపిస్తున్నాడు. ఈ పద్ధతిలో నడవడానికి నా విజన్ ఆయన చూపించింది. Praise God, Anna. Thank you so much because that calling itself made you unique. Yes.
అండ్ మీరు మీరు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ చెప్పింది 5-fold మినిస్ట్రీ అని. అసలు ఈ 5-fold మినిస్ట్రీ అంటే ఏంటి? ఏ విషయాల మీద ఇది పనిచేస్తుంది? లిబరేషన్ ఇన్ టోటాలిటీ ఇమానుయల్ గారు, లిబరేషన్ ఇన్ టోటాలిటీ. ఓకే. టోటాలిటీ ఇన్ ద సెన్స్ నేను ఎప్పుడు నేను నేర్చుకుని మాట్లాడేది ఏంటంటే ఎప్పుడు సోషల్, ఎకనామికల్, కల్చరల్, పొలిటికల్, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్లో క్రైస్తవ సమాజము ప్రతి రంగంలో విడుదల పొందాలి. ఓకే. అన్ని రంగాల్లో విడుదల పొందిన వాడే అసలు విడుదల పొందినవాడు. ఒక ఆత్మీయమైన విడుదల ఒక్కటేగా. ఎస్. మనిషి రొట్టె వలన మాత్రమే కాదు అని రొట్టె అవసరం అనేది జ్ఞాపకం చేస్తుంది దేవుడు. రొట్టె కొరకు కూడా మనము మాట్లాడవలసినటువంటి వారమే ఉంటున్నాము. హక్కుల కొరకు మాట్లాడవలసిన వారం. అందుకనే సోషల్, ఎకనామికల్, కల్చరల్, పొలిటికల్, స్పిరిచువల్ లిబరేషన్. నాకు యేసు ప్రభు లిబరేటర్. ఆయన లిబరేషన్ ఇచ్చే వ్యక్తి. లిబరేటర్గా మానవ జాతి యావత్తు కూడా అన్ని క్లీన్జెస్ నుండి లిబరేట్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ 5 రంగాలు నేను తీసుకొని మినిస్ట్రీలో వెళ్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మీరు ఈ 5 రంగాల్లో లిబరేషన్ ముందుకు కొనసాగిస్తున్నప్పుడు మీకు అంటే ఇంకా మీరు అంటే ఇంకా సొసైటీ కానీ, క్రైస్తవ సంఘం కానీ, క్రైస్తవులు కానీ లిబరేట్ అవ్వలేదనేది మీ యొక్క ఒపీనియనా? చాలా వాటిలలో లిబరేట్ కాలేదు. ఓకే. ఎందుకంటే లిబరేట్ కాకపోవడానికి కారణం ఏంటంటే మనం ప్రాక్టికాలిటీలో మిస్ అవుతున్నాం. ఓకే. రీచింగ్ బాగుంది, ప్రేయర్స్ బాగున్నాయి, ఫాస్టింగ్ బాగుంది, చర్చెస్ బాగున్నాయి, మరి అటెండెన్స్ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ ప్రాక్టికాలిటీకి వచ్చేటప్పటికి కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంది చర్చ్. ఎందుకంటే చర్చ్ ఈజ్ నాట్ టాట్ ప్రాపర్లీ. ఐఎమ్ టెలింగ్ యూ హానెస్ట్లీ. ఓకే. అండ్ ఆ మాటకు వస్తే కొంచెం ఎక్కువ మాట్లాడుతాను అనుకోకపోతే నేను చెప్తాను మరి. చెప్పండి. చర్చ్ ఫెయిల్డ్ ఇన్ ఫ్యాక్ట్. ఓకే. మెయిన్ లైన్. సో వాట్ ఆర్ ద రీజన్స్ అనుకుంటున్నారు? అంటే మీరు ఆ రంగంలో ఉన్నారు కాబట్టి. ఎందుకంటే చర్చినే ప్రపంచం అనుకోవటం వల్ల ఇవి జరిగింది. ప్రపంచంలో చర్చ్ ఉంది అనుకోవాలి. ఓకే. చర్చ్ బిలాంగ్ టు నాట్ ఓన్లీ ద పీపుల్ హు గో దేర్. చర్చ్ బిలాంగ్స్ టు ఆల్, లైక్ గాడ్ బిలాంగ్స్ టు ఎవ్రీబడి. సో సొసైటీలో చర్చ్ ఇండివిజువల్గా ఎగ్జిస్ట్ అవటము, దానికంటూ ఒక ప్రత్యేక ప్యాటర్న్ పెట్టుకోవడం వల్ల, ఇన్స్టిట్యూషనలైజ్డ్ అవటం వల్ల, ఆ ఇన్స్టిట్యూషనలైజ్ అయినటువంటి చర్చ్లో చాలా విషయాలు బోధించలేకపోయినాం. రీజన్ ఏంటంటే మనం ప్రార్థన నేర్పించాము, మనం ఎక్కడికి పోవద్దో నేర్పించాము, కానీ ఎక్కడికి పోవాలో నేర్పించలేదు. ఓకే. సో చాలా విషయాల్లో చర్చిలలో కూడా మీరు గమనించి, మనకు తెలియంది ఏముంది సార్, మీకు తెలియంది ఏముంది, మనకు తెలియంది ఏముంది. చర్చిలలో చాలా విషయాల్లో జాడ్యం ఉంది, చాలా విషయాల్లో మనం వెనుకబడ్డామని తెలిసి కూడా. అందుకని బైబిల్లో ఉంటుంది కదా, మేము తెలిసినవి చేయరానివి చేసినవి ఏమంటారు, చేయరానివి చేసి తిమి, చేయవలసినవి చేయరానివి చేసి తిమి, మాలో క్షేమం ఏమీ లేదు. సో ఆ చేయరానివి అని అంటే నేను ఏదో పెద్ద బ్లండర్ మిస్టేక్స్ అంటలేదు, కానీ వీఆర్ ఇగ్నోరెంట్ పీపుల్. ఎందుకంటే మనము మనల్ని మనం ఒక బౌండరీ గీసుకొని కూర్చున్నాము. మనము బయటికి పోవడానికి లేట్ అయిపోయింది. ఇప్పుడు బయటకు రావాలని ఉన్నా లేట్ అయిపోయినాం. సోషల్ జస్టిస్ కొరకు, హ్యూమన్ రైట్స్ కొరకు మాట్లాడే స్థితిలో మనం ఉన్నా మనం బయటికి ఇంకా రావడంలో లేట్ అయినాం. ఇప్పుడు వస్తున్నాం, వీఆర్ కమింగ్ అవుట్. అది కూడా చెప్తా, మాలాంటి వాళ్ళు ఉండబట్టి ఈ మాత్రం అని వస్తున్నారని నేను అంటున్నాను. దట్ ఈస్ ట్రూ అన్న. అండ్ ఈ సోషల్ రిఫార్మేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంది ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోస్లో? సోషల్ జస్టిస్, సోషల్ జస్టిస్ ఇప్పుడు మనకేమైందంటే ఇమానుయల్ గారు, మన మిషనరీలు వచ్చినప్పుడు హాస్పిటల్స్, స్కూల్స్, మరి పోలియో హోమ్స్, ఆర్ఫనేజెస్ చర్చ్తో పాటుగా ఇవన్నీ కట్టినారు. ఇవన్నీ కూడా మనం పనిచేస్తూ వచ్చాం. ఆ సొసైటీలో ఉన్నాం. అప్పుడు ఉండేది మిషన్ హాస్పిటల్. సపోజ్ మనం ఒక కరీంనగర్ తీసుకోండి, ఒక ఖమ్మం తీసుకోండి, ఒక డోర్నకల్ తీసుకోండి. మనకు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మిషన్ హాస్పిటల్ అంటే అక్కడ మిషన్ హాస్పిటల్ అందరూ వచ్చేటోళ్ళు. అప్పుడు హాస్పిటల్ మిషన్ హాస్పిటల్ మాత్రమే ఉండేది. తర్వాత స్కూల్స్ ఉండేవి, మన హోమ్స్, టీబీ శానిటోరియంస్, పోలియో హోమ్స్, డెఫ్ అండ్ డమ్ స్కూల్స్, మా తర్వాత చిల్డ్రన్స్ హోమ్స్, ఆర్ఫనేజెస్, లెపరసీ హోమ్స్. మనకు చాలా సొసైటీలో ఇన్వాల్వ్ అయ్యి మినిస్ట్రీని వాళ్ళు, నేను చెప్పేది ఏదైతే ఉందో, బిషప్ శామ్యుల్, వేదనాయకం శామ్యుల్ అదరయ్య గారు 1940s ఈ డోర్నగర్ కెథడ్రల్ చూసినాను. ఎఫిఫనీ కెథడ్రల్ను ఫ్రంట్ నుంచి చూస్తే మీకు టెంపుల్ కనబడుతుంది. అవును. కొంచెం ముందుకు పోతే మీకు మాస్క్ కనబడుతుంది, పిల్లర్ కనబడతాయి, గోపురాలు, లోడిపోతే చర్చి కనబడుతుంది. ఆయన ఉద్దేశం ఏంటంటే, వీఆర్ ఎగ్జిస్టింగ్ విత్ పీపుల్ ఆఫ్ అదర్ ఫెయిత్స్, వీఆర్ విత్ ఎవ్రీబడి, అండ్ యూ విల్ బి సర్ప్రైజ్ టు నో దట్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ నైజాం నవాబ్ గారు.
అండ్ నైజాం నవాబ్ గారికి ఎంత గుడ్ ఫ్రెండ్ అంటే ఆయన ఫ్రెండ్షిప్, ఆయన మాట్లాడిన క్యాసికేసుకునేటువంటి బిషప్, ఫస్ట్ బిషప్ ఆఫ్ ఇండియా, యా బిషప్ శామ్యుల్ అజరయ్య గారు ఇది ఫస్ట్ బిషప్. ఎస్ ఎస్ బిషప్ వేదనాయకం శామ్యుల్ అజరయ్య గారి ఫ్రెండ్షిప్కు, ఆయన మంచి మాటలకు సి వీఆర్ హియర్ టు ట్రాన్స్ఫార్మ్ లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ త్రూ ద వే వీ టాక్, యా త్రూ ద వే వీ ప్రజెంట్ అవర్ సెల్ఫ్. ఇది కదా ముఖ్యం. అవును. ఆయన చాలా గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ నైజాం నవాబ్ గారు. ఆయన ఫ్రెండ్షిప్తో ఏం సాధించింది తెలుసా సార్? 10,000 acres వాజ్ గిఫ్టెడ్ బై నవాబ్ గారు, నైజాం నవాబ్ టు బిల్డ్ దిస్ డోనగల్ డైసిస్ అండి. ఓ ఎస్, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ సార్. నేను ఐ వాజ్ సర్ప్రైజ్. 10,000 ఎకరాల భూమిని నా ఒక గిఫ్ట్గా నైజాం నవాబ్ గారు, మీర్ హుస్సేన్ గారు, అప్పుడున్నటువంటి నవాబ్ గారు, ఆయన ఇచ్చినటువంటి అది పనిచేయ. ఎందుకంటే వాళ్ళు అప్పుడు అన్నింటిలో ఇన్వాల్వ్ అయినారు. రాను 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 మనము వాటిని, వాళ్ళు ఇచ్చిన వాటిని మనము పోగొట్టుకుంటూ వచ్చాము. ఇప్పుడున్న సినారియో, మీరు నన్ను అడిగింది నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడున్న సినారియో ఏంటంటే తిరిగి రీబిల్డ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అవును. రీబిల్డ్ చేసుకోవడానికి అసలు మనకున్నటువంటి మొత్తం ఏమంటారంటే, ఇప్పుడు వెన్ యూ వాంట్ టు రిఫార్మ్ సంథింగ్, యూ నీడ్ టు రీఫార్మ్ సంథింగ్, ఆర్ యూ నీడ్ టు రాడికల్ చేంజెస్ రావాలి. ఎస్, యూ నీడ్ టు అడ్రస్ ద ఇష్యూ ఆల్సో. పాత బిల్డింగ్ పడేస్తేనే కొత్తది కడతాం. పాత బిల్డింగ్తో పాటు దాన్నే కొత్తది కట్టుకుంటూ పోతే పునాదులు. అందువల్ల ఫ్రమ్ రూట్ కాజ్ నుండి తీసుకొని వస్తే మళ్ళీ మిషనరీ యొక్క పరిచర్యను మనం కొనసాగిస్తే మనం ఈ అన్ని ఆస్పెక్ట్, నేను చెప్పేటి అన్ని ఆస్పెక్ట్లలో తిరిగి మనము ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎక్సలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. వీ నీడ్ టు బి ఎక్సలెంట్ ఇన్ అవర్ వర్క్. ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్, ఇప్పుడు టెక్నాలజీ యుగం, ఇప్పుడు జెన్జీ నడుస్తుంది. మనం జెన్జీ అనుకున్నాం, క్రిస్టియానిటీలో జెన్జీ అనుకున్నాం. సో ఎనీవే, ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ నడుస్తున్నప్పుడు మరి సోషల్, ఎకనామికల్, కల్చరల్, పొలిటికల్ లిబరేషన్ కొరకు పనిచేయాలంటే వీ నీడ్ టు బి మోర్ స్ట్రాంగ్, మోర్ వైజ్, మోర్ ఓపెన్. ఇప్పుడు ఒక ప్రాబ్లం మాట్లాడితే సాల్వ్ అయింది తప్ప ప్రాబ్లం లేదని ఫాల్స్ పీస్లు మనకు అవసరం లేదు. మన ఇద్దరికి పడదు, మన ఇద్దరికి మాటలు లేవు, ఎవరికొవరికో మన సెకండ్ ఇచ్చుకొని మాట్లాడుకునేది కుదరదు. ఫాల్స్ పీస్ అది. సో ఇక్కడ ఫాల్స్ పీస్ కనబడుతుంది అంతటా కూడా. మనం టాకింగ్ అబౌట్ ఆల్ ది మెయిన్ లైన్ చర్చెస్, ఇండిపెండెంట్ చర్చెస్, ఎక్కడ మనం పోగొట్టుకుంటున్నాం. కాబట్టి తిరిగి పొందడానికి రిఫార్మర్స్ రావాలి. ఒక మార్టిన్ లూథర్ లాంటి సంఘ సంస్కర్త, ఒక డెస్మండ్ టూటు లాంటి బిషప్ శామ్యుల్ అజరయ్య, బిషప్ వేదనాయకం అజరయ్య లాంటి బిషప్స్, ఇంకా క్రైస్తవ సమాజంలో కూడా లీడర్షిప్ అనేది ఫ్రెష్గా, స్ట్రాంగ్గా రావాలి. నాకు వెరీ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్న. అండ్ ఈ సోషల్ జస్టిస్ విషయంలో ఇప్పుడు మీరు ఆ రంగంలో పర్టికులర్గా పనిచేస్తున్నారు. సో ఆ రంగంలో పనిచేస్తున్నప్పుడు మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి అసలు? చాలా సవాళ్ళు. అది ఇప్పుడు క్రైస్తవులు అంటేనే మతం మార్చేటోళ్ళు. మనం చేసిన ముద్రదే. మనం మాట్లాడితే మతం మారుస్తారు అని మన మీద ఒకటి వేసి మంచి సక్సెస్ అయినరు వాళ్ళు. ఆ మాట వాళ్ళు అనటం ద్వారా వాళ్ళు సక్సెస్ అయినరు. ఆ మాటతో మనల్ని చాలా, అంటే వీళ్ళు మంచోళ్ళు కాదని చూపించారు అందరి హృదయాల్లో, అది పాతగలిగినారు. సో ఇటువంటి టైంలో ఎంత ఛాలెంజింగ్ ఉంటుందో మీరు ఆలోచించండి. ఒకప్పుడు హిందువులు, ముస్లింలు అందరం కూర్చొని మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ గవర్నమెంట్ ఆఫీసులలో పోయినా కూడా కులమత భేదాలు లేకుండా ఉండే పరిస్థితుల్లో నుండి ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామంటే వీ డోంట్ ట్రస్ట్ ఎనీబడి. అసలు నమ్మకూడని పరిస్థితి. మనోడా కాదా, మన ఊరోడా కాదా, మన ప్రాంతం వాడా కాదా, ఇన్ని డిఫరెన్స్ వచ్చిన తర్వాత ఛాలెంజెస్ ఏంటంటే సోషల్ జస్టిస్ కొరకు మన కామన్గా మనకు ఉండేటువంటి హక్కులు, మానవ హక్కులు, మినిమం రైట్స్ ఏవైతే మనకు గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిందో మినిమం రైట్స్ కూడా అడగడానికి మనకు స్వతంత్రం లేకుండా పోయింది. ఓకే, మీరు ఇప్పుడు సోషల్ జస్టిస్ అంటే మన క్రైస్తవ సమాజంలో గవర్నమెంట్ తరఫున వచ్చేటువంటి నిధులు కానివ్వండి. ఇప్పుడు నేను అడ్వైజరీ బోర్డు మెంబర్గా ఉన్నా తెలంగాణ మైనారిటీ కమిషన్. సో క్రైస్తవులకు రావాల్సినంత వాటా ఎంత, క్రైస్తవులు ఎవరు, పెద్ద సబ్జెక్ట్ అది. బీసీసీ ఎవరు, ఎస్సీ కన్వర్ట్స్ ఎవరు, వీళ్ళ జనాభా ఎంత. ఈ జనాభా ప్రాతిపదికన చూసినప్పుడు క్రైస్తవులు లిమిట్గా కనబడుతున్నారు. ఎందుకంటే మీరు సర్వే చేసి మీరు ఎప్పుడైతే జనగణన మొదలుపెట్టిండ్రో, కులగణన, జనగణనలు మొదలుపెట్టిండ్రో, మన వాళ్ళు చాలామంది ఫెయిత్లో ఉన్నారు కానీ చాలామంది క్రైస్తవులు అని చెప్పుకోరు. దానివల్ల ఏమవుతుందంటే క్రైస్తవ సమాజానికి రావాల్సినటువంటివి న్యాయంగా రాలేకపోతున్నాయి. సో ఇది ఒక పెద్ద సబ్జెక్టు. బట్ సోషల్ జస్టిస్ కొరకు మాట్లాడాలంటే
నేను ఎప్పుడు మాట్లాడేది ఏంటంటే సార్, ఒక హిందువుని ఎవరు కొట్టవద్దు, ఒక హిందూ పూజారిని ఎవరు చేయి చేసుకోకూడదు, ఒక ముస్లిం ఇమాముని ఎవరు చేయి చేసుకోకూడదు, ఒక సిక్ గురువుని ఎవడు చేయి చేసుకోకూడదు, అట్లనే క్రైస్తవ పాస్టర్ని ఎవడు చేయి చేసుకోకూడదు. ఒక మనిషిని ఇంకొక మనిషి ఎట్టి పరిస్థితులలో దూషించడానికి కానీ, కొట్టడానికి కానీ, బాధ పెట్టడానికి కానీ, దాడి చేయడానికి కానీ ఎవరికి కూడా ఏ అధికారము మన రాజ్యాంగం కల్పించలేదు. ఈ రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు నేను మాట్లాడతాను, నాకు జస్టిస్ కావాలి, నా సమాజం ఇది క్రైస్తవ సమాజము, ఈ కమ్యూనిటీలో అన్యాయం జరిగినప్పుడు, మీ కమ్యూనిటీకి అన్యాయం జరుగుతున్నప్పుడు నేను మాట్లాడకపోయినట్లయితే నేను విశ్వాసంలో ఉండి కూడా వ్యర్థము. నాకు దేవుడు నాకు ప్రజల్ని ఇచ్చినాడు, ఆ ప్రజల తరఫున మాట్లాడాలంటే చాలా వేదికల మీద నేను ఐ మేక్ ఇట్ ఎ పాయింట్. నాకు కొంత ఎందుకు గుర్తింపు వచ్చిందంటే ద వే ఐ స్పీక్. నేను ఆయన ఫ్రెండ్లీ ఉంటాను, నాకు బై హెరిడిటరీ నాకు హ్యూమర్ వచ్చింది. హ్యూమర్తో మాట్లాడతాను. వాళ్ళు ఎంత ముఖ్యమంత్రి అయినా, ఎంత పెద్దల మంత్రులైనా కూడా నేను మాట్లాడితే వాళ్ళు తప్పక అంగీకరిస్తారు, ఎందుకంటే నేను ఐ నో హౌ టు ప్రజెంట్. సో అందుకే నేను సోషల్ జస్టిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను చాలామంది రావాలా మాట్లాడాలని ఎందుకంటారంటే ఆ ఇష్యూ బేస్డ్ అక్కడ సంబంధించినటువంటి విషయాలు నేను ఐ ట్రై మై బెస్ట్ టు మేక్ పీస్. ఓకే, నేను ఇంటర్ రిలీజియస్ మీటింగ్స్లో పోయినప్పుడు కానీ, అన్ని మతాల వాళ్ళతో కలిసినప్పుడు కానీ, వాళ్ళు ఒకవేళ మేము గొప్ప అని మాట్లాడినా కూడా నేను మాట్లాడా, మేము తక్కువే, మేము చాలా మీరే గొప్ప, ఎందుకంటే గొప్ప అని మేము గెలవద్దు కదా, మనం మాటలతో కాదు గెలిచేది, మనం ప్రేమ చూపించి గెలవాలి. కాబట్టి నేను సోషల్ జస్టిస్ పాయింట్ ఆఫ్ అనేక ప్లాట్ఫామ్ మీద వెళ్తుంటాను, అనేక ప్రాంతాల నేను కమ్యూనిస్టులు పిలిచే పాడ్కాస్ట్లలో కూర్చున్నాను. ఆ తర్వాత సెక్యులర్ ఛానల్స్ చాలా మటుకు నేను పోతున్నాను, క్రిస్టియన్ ఛానల్స్లో పోతుంటాను. ఎందుకంటే సోషల్ జస్టిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎమ్ సోషల్ జస్టిస్ గురించి మాట్లాడాలంటే యూ హ్యావ్ టు బీ విత్ ద పీపుల్. సో ఐఎమ్ విత్ ద పీపుల్. Thank you, and you are doing a very good job for the Christian society and the people. And as per Bible, అంటే మీరు సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ సోషల్ జస్టిస్ గురించి బైబిల్ ఏం చెప్తుంది అసలు? బైబిల్ చెప్పేటువంటిది సార్, నేను 2-3 బైబిల్ వాక్యాలు 3 విషయాలు గుర్తు చేస్తున్నాను. ఫస్ట్ బేస్డ్ ఆన్ వన్ గ్రేట్ వర్డ్ ఇన్ ద బైబిల్ ఈజ్ జెనసిస్ 1:27. ఎక్కడ అని చెప్తాను, గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. దేవుడు మానవుని తన స్వరూపం నిర్మించాను. స్వరూపమందు నిర్మించిన మానవులందరూ ఒకరిని చూస్తే ఒకరికి దేవుడే గుర్తు రావాలి. అవును, మిమ్మల్ని చూసినా దేవుడు గుర్తు రావాలి ఆటోమేటిక్గా. సో దేవుని ప్రేమించేవాడిని, కానీ నేను అదే చెప్పాను, దేవుని ప్రేమిస్తే అందరం ప్రేమిస్తారు. భారతదేశంలో ఉన్నంతమంది దేవుళ్ళు ఎక్కడ లేరు, దేవతలు ఎక్కడ లేరు. అందరూ ప్రార్థన చేస్తారు, అందరూ పూజలు చేస్తారు, కానీ పక్కనోడిని ప్రేమించరు. పక్కనోడిని ప్రేమించినప్పుడు దేవుని ప్రేమిస్తామని చెప్పినప్పుడు అబద్ధమవుతుంది. సో పక్కనోడిని ద్వేషిస్తా, దేవుని మాత్రం ప్రేమిస్తా అనే తత్వాన్ని కాకుండా మీరు స్పిరిచువల్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు మీరు అడిగినటువంటి 3 ప్రశ్నలు నాకు బాగా ఇష్టమైనటువంటిది. నేను మదర్ తెరిసా దగ్గర 2 నెలలు పనిచేశాను. నేను కలకత్తా బిషప్స్ కాలేజ్లో చదువుకున్నాను. ఆమెతో 2 నెలలు ఉన్నాను, ఆమె హోమ్లో ఉన్నాను. నేను చదువుకునే రోజులలో 87లో ఆమె దగ్గర ఉండి చూశాను. నేను చూసినప్పుడు నాకు మానవ జాతి సఫర్ అవుతున్నట్టు కనబడ్డది. ఎందుకంటే అంటే దేవుడు ఇమేజ్ సఫర్ అవుతున్నట్టు కనబడ్డది. మదర్ తెరిసాని అడిగినప్పుడు ఆమె అన్నది, ఐ సీ గాడ్స్ ఇమేజ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అన్ని మనుషుల్లో దేవుని స్వరూపాన్ని చూస్తాను కాబట్టి నేను అలా. సో అదొక వర్డ్ నేను బేస్ చేసుకుంటాను. రెండవది, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడు యెహోవాను ప్రేమించాను. ఇది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. హూ ఇస్ మై నైబర్ అంటే ఎవ్రీబడి ఈజ్ మై నైబర్. డోంట్ ఆస్క్ మీ హూ ఇస్ మై నైబర్, అదర్ దాన్ మీ ఎవ్రీబడి ఈజ్ మై నైబర్. నేను కాక ప్రతి ఒక్కరు నా పొరుగువాడే. దట్ ఈస్ అ కాన్సెప్ట్ అండి. ఆ కాన్సెప్ట్లో సోషల్ జస్టిస్ ప్రకారంగా పోయినప్పుడు నా వాళ్ళకి అన్యాయం ఎట్లా జరుగుతుందండి? నీ వాళ్ళు అని అంటున్నావు కదా, నీ వాళ్ళైనా నా వాళ్ళైనా దేవుని వాళ్ళం. నేను చెప్తా, ఐ బిలాంగ్ టు గాడ్, దట్స్ వై ఐ బిలాంగ్ టు ఆల్. మనం చెప్పాను కదా, ఐ బిలాంగ్ టు గాడ్, దట్స్ వై ఐ బిలాంగ్ టు ఆల్. మీరు కూడా దేవుని నమ్మేటోళ్ళు కూడా మీరు కూడా అందరితో. కాబట్టి నేను నా ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఈ ప్రాథమికమైనటువంటి విషయాలను గుర్తు చేస్తూ ముందుకెళ్తాను. ఓకే, సేమ్ థింగ్. థ్యాంక్ యూ అన్న. వెరీ అంటే ఒక ఆలోచన స్ఫురించాలి, ఒక తలంపు కలగాలి ఎదుటి వ్యక్తిలో అన్నట్టుగా మీ యొక్క ఆలోచన విధానము మీరు వ్యక్తీకరించిన విషయాలు ఉన్నాయి. అండ్ ఈ సోషల్ జస్టిస్ మీరు ఏదైతే ప్రయాసపడుతున్నారో జరగాలని,
దాని విషయంలో మీరు ఎవరెవరితో కలిసి పనిచేస్తున్నారు? మీరు చేసే ఈ ప్రయత్నంలో మీతో పాటు ఎవరు ఎక్కువగా తోడ్పాటు అందిస్తున్నారు? ఎస్ సామాజిక విడుదలలో మరి నాతో పాటు చాలామంది సేవలో ఉన్నారు. నేను ఓహాగ్ అని వన్ హ్యూమానిటీ వన్ గాడ్ అనే ఒక సంస్థను ప్రారంభించుకొని ఓకే. బేస్డ్ ఆన్ జెనసిస్ 1:27 యా. వన్ హ్యూమానిటీ వన్ గాడ్ వన్ గాడ్ చేసుకొని నేను సోషల్ జస్టిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకు వెళ్ళి నాకు ఒకటే నేను నేర్చుకున్నది ఏంటంటే సార్, నేను ఎప్పుడు ఐ బిలీవ్ ఇన్ ట్రీటింగ్ అదర్స్ యాజ్ సుపీరియర్ దాన్ మీ, అది ఒకటి. సో నాతో పాటు పనిచేసినప్పుడు సోషల్ జస్టిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు క్రైస్తవ సమాజం జాగృతమైంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత. సోషల్ జస్టిస్ గురించి మాటలు ఎక్కువైనారు. సంతోషం. మేము సోషల్ మీడియా లేనప్పుడు 35 సంవత్సరాలు, దగ్గర 40 సంవత్సరాలు, 35 ఏళ్ళ నుండి నేను ప్రెస్తో మీడియాలతో మాట్లాడుతూ, పేపర్లతో మాట్లాడుతూ, ధర్నాలలో కూర్చుంటూ, ర్యాలీలలో కూర్చుంటూ, క్యాసిక్ వేసుకొని, బిషప్ అయినాక పాస్టర్ అయినప్పుడు కూడా, రెవరెండ్ డోర్నకల్ డైసిస్లో ఉన్నప్పుడు కూడా బిషప్ను ప్రత్యేకంగా పర్మిషన్ అడుక్కొని సోషల్ జస్టిస్ కొరకు నేను పనిచేస్తున్నప్పుడు నాకు ఒకటి ఏంటంటే, నేను అందరినీ వెంట తీసుకొని వెళ్తానండి. నన్ను ఎవరు పిలిచినా వెళ్తాను. ఇది కూడా మీరు చెప్తాను. ఏ ఆర్గనైజేషన్ పిలిచినా వెళ్తాను. నేను అందరినీ పిలుస్తాను. అందరినీ కలిసి నేను ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన 5-6 years అవుతుంది. క్రిస్టియన్ పీస్ మేకర్స్. రేపు దాని ఫిజికల్ మీటింగ్ మీరు కూడా వస్తున్నారు. క్రిస్టియన్ పీస్ మేకర్స్. ఇట్లా ఈ ఆర్గనైజేషన్ ద్వారా సోషల్ జస్టిస్ గురించి పోతున్నప్పుడు పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, అన్ని పార్టీలకు సంబంధించిన క్రైస్తవ లీడర్స్, ఇప్పుడు దళిత రిజర్వేషన్ ఢిల్లీ దగ్గర దాకా మన స్వరం, ఆంధ్ర, తెలంగాణ అన్ని రాష్ట్రాలకు అనేక మందితో కలిసి పనిచేస్తున్నాం. సోషల్ జస్టిస్ అంటే మన సమాజం గురించి ప్రాముఖ్యంగా క్రైస్తవులకు రావాల్సినటువంటి రాయితీలు, దళిత క్రైస్తవులకు చెందాల్సినటువంటి హక్కులు, ఇవన్నీ చెందాలనే విషయంలో పనిచేస్తున్నాను. అనేక ఆర్గనైజేషన్లు మాకు తోడున్నాయి. నేను అనేక ఆర్గనైజేషన్లకు తోడుగా ఉండి ముందుకు సాగుతాను. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు చెప్పారు. అండ్ ఈ సోషల్ జస్టిస్ విషయంలో మీరు సమాజానికి, క్రైస్తవ సమాజానికి కానీ ఈవెన్ ఎంటైర్ హ్యూమానిటీకి ఏదన్నా మాట చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? నేను చెప్తా సార్, ఒక చేతిలో బైబిల్ ఉండాలి, ఒక చేతిలో రాజ్యాంగం ఉండాలి. ఓకే. రాజ్యాంగం బేస్. ఆర్టికల్ 19 నుంచి 25 దాకా 29 దాకా ఏమైతే రాయబడి ఉందో రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినట్టు రాజ్యాంగ ప్రకారము క్రైస్తవులందరూ రాజ్యాంగం మీద అవగాహన కలిగి ఉండాలండి. సామాజిక న్యాయం జరగట్లేదనే విషయం మీకు తెలవాలని ఎట్లా తెలుస్తుంది? పోలీస్ స్టేషన్కి పోవాలంటే క్రైస్తవులకు భయం, కోర్టుకు పోవాలంటే క్రైస్తవులకు భయం. క్రైస్తవులకి అందరికీ దాదాపు ఎక్కువ శాతం క్రైస్తవులకు ఎక్కువ భయం. క్రైస్తవులకు భయం ఎక్కువ, అందరికీ దాదాపు భయమే. ఎందుకంటే వ్యవస్థ అట్లుంది కాబట్టి, న్యాయం దొరకట్లేదు కాబట్టి, సో న్యాయం అమ్ముతురు కాబట్టి. సో నేనేమంటున్నానంటే, మన క్రైస్తవ సమాజము సామాజికంగా విడుదల పొందాలంటే వాళ్ళు కోల్పోతున్న హక్కులు ఏంటో వాళ్ళకి ముందు తెలవాలి. ఇప్పుడు ప్రతిదానికి ప్రార్థన చేస్తే దేవుడు కూడా అంటే, నీకు హక్కులు ఇచ్చినాక నువ్వు సెక్యులర్ దేశంలో ఉండి ఎన్నో ఇరాన్లోనో, ఇరాక్లోనో, చైనాలో ఉన్నట్టు ప్రార్థన చేస్తే ఎట్లయితుంది? నీ హక్కు అది, నీ హక్కు నువ్వు మాట్లాడాలా. అదే సామాజిక న్యాయానికి గుర్తు. ద మోర్ యూ స్పీక్, ద మోర్ యూ కమ్ అవుట్. ఎక్కువ రావటం వల్ల నీకు సామాజిక న్యాయం జరుగుతుంది. నేను ప్రార్థన చేస్తానంటే సామాజిక న్యాయం ఈ దేశంలో, ఈ కాంటెక్స్ట్ లో దేవుడు చేయడు. దేవుడు నేను సెక్యులర్ దేశంలో, రాజ్యాంగం అందరినీ ప్రేమించి గౌరవించేటువంటి దేశంలో నేను పుట్టించినాడు. ఈ సెటప్ లో పనిచేయాలి తప్ప నువ్వు చైనా క్రైస్తవంలాగా, ఇరాక్ క్రైస్తవంలాగా, ఇరాన్ క్రైస్తవంలాగా నీ మైండ్ సెట్ ఉండకూడదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్న మైండ్ సెట్ ఉన్న క్రైస్తవుడుగా నువ్వు ఉంటే సామాజిక విడుదల, సోషల్ జస్టిస్ అనే దాని కొరకు అందరూ మాట్లాడగలుగుతారని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సోషల్ జస్టిస్ గురించి మీరు చాలా విషయాలు మాతో పంచుకున్న రీతిగా మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.